ఉమెన్స్ క్రికెట్ అంటే ఒకప్పుడు ఎవరు గుర్తించలేకపోయారు. కానీ 2025 ఫైనల్‌లో మన టీమ్ ఇండియా ఉమెన్స్ క్రికెట్ కప్పును కొట్టడం వల్ల అప్పటినుంచి దీని మీద చాలా హోప్స్ అనేది పెరిగాయి. ఉమెన్స్ క్రికెట్‌లో గుర్తుకు వచ్చే పేరు ఎవరన్నా ఉన్నారంటే అది మనం ఏమంటారు స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్ అని ఈజీగా చెప్పేస్తాం. కానీ బౌలింగ్ విషయానికి వస్తే సాధారణంగా ఎవరికీ తెలియదు. అలాంటి తరుణంలోనే శ్రీచరణి మన తెలుగు ఆడబిడ్డ అయిన శ్రీచరణి తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. మహిళా క్రికెట్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలుగా తీర్చిదిద్దుతున్న భారత యువ స్పిన్ సంచలనం శ్రీచరణి కెరియర్లో మరో మైలురాయి నెలకొంది. క్రికెటర్స్గా పిలిచిన థర్డ్-లైన్ మైదానంలో ఇంగ్లాండ్లో జరుగుతున్న చారిత్రక ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్గా అరంగేట్రం డెబ్యూ చేసి మ్యాచ్ ప్రారంభానికి ముందు తన జట్టు వైపు కెప్టెన్ స్మృతి మందన చేతుల మీదుగా ఏపీకే చెందిన కడప బిడ్డ శ్రీచరణి టెస్ట్ క్యాప్ అందుకోవడం ఇది విశేషంగా మారింది. నిజానికి థర్డ్-లైన్ మైదానంలో పురుషుల టెస్టు మ్యాచ్లు 1884 నుంచి జరుగుతున్నా మహిళల అంతర్జాతీయ మ్యాచ్లో జరిగిన 50 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ తొలిసారిగా ఒక మహిళా టెస్ట్ మ్యాచ్ను నిర్వహించారు. అరుదైన మ్యాచ్లో 21 ఏళ్ల లాస్ట్ ఆర్మీ విన్నర్గా శ్రీచరణి సుదీర్ఘ ఫార్మాట్ టెస్టులోగా అడుగుపెట్టడం ఇది విశేషం. ఇటీవల ముగిసిన మహిళా టీ20 వరల్డ్ కప్లో తన కడప బిడ్డ శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేసింది. అది మన అందరికీ తెలుసు. కేవలం 5 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు పడగొట్టి టీ20 ప్రపంచ కప్లో ఎడిషన్ అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళగా ఒక రికార్డు తన సొంతం చేసుకుంది. 2020లో పూనమ్ యాదవ్ 10 వికెట్ల పేరిట ఉన్న ఈ రికార్డును శ్రీచరణి బద్దలుకొట్టి ఓవర్స్లో ఒకటే రోజులో తన చరిత్రను రికార్డులను తిరగరాసింది. తీసిన ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ అలియాన్ కేర్ 17 వికెట్ల తర్వాత చరిత్రలో ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మన శ్రీచరణి ముందు అడుగులో ఉంది.